బ్యాక్ టు మై బ్లాగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఛాయ్ అయితే తాగుతున్నా. హే గాయ్స్, నేను ఇప్పుడు ఇక్కడ కిందనైతే ఊకున్నా. అదెందుకో చెప్తా. ఈ ఇందులో ఈ పేపర్స్ కాల్స్ లో ఏమో ఉంది, ఓపెన్ అయితే చేద్దాము. నా డైలీ వ్లాగ్స్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది ఇందులో ఏముందో. అది ఓపెన్ అయితే చేద్దాము. ఫస్ట్ ఒకటి ఇట్లనైతే వెళ్దాం. ఓపెన్, ఫస్ట్ పేపర్ ఓపెన్ చేసిన. ఇంకా సెకండ్, ఇందులో ఏముంటుంది అనుకుంటారు? ఇందులో అసలు ఇది అయ్యిందంటారా, కాలేదా? ఇప్పుడు సెకండ్ పేపర్ ఓపెన్ చేసిన. ఇందులో ఏముందో మీరు ముందుగానే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మూడో పేపర్ అయితే ఓపెన్ చేస్తున్నా. 1 2 3 అటు కూడా ఓపెన్ చేసిన. ఇది అట్ట అందాం, ఇది అటు ఇటు వచ్చేస్తుంది. ఇప్పుడు 3 పేపర్లు అయితే అయింది. ఇది లాస్ట్ది కావచ్చు. ఇది అయిందంటారా లేకుంటే కాలేదా, ఏమంటారు? ఇక్కడ మొత్తం 6 ఉన్నాయి. ఇందులో చూద్దాం. ఓ మై గాడ్, ఇక్కడ చాలా మెత్తగా ఉంది. అయ్యింది కావచ్చు, ఇది అయ్యే ఉంటుంది. ఒక్కటన్నా అవుతుంది కావచ్చు, లేకుంటే కరువు అయింది కావచ్చు. ఇందులో ఏముంటుంది? ఓపెన్ చేసేస్తున్నా. ఇందులో చిప్తల పండ్లు ఉన్నాయి. ఇదిగో 6 ఉన్నాయి మొత్తం. గాయస్, నేను ఇప్పటిదాకా ఓపెన్ చేసింది వాయిస్ అయితే వస్తలేదు. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా నేను ఇప్పుడు. ఇది ఏమైందంటే వాయిస్ వస్తలేదు, ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇక్కడ పండ్లు ఉన్నాయిగా, ఇందులో నుండి ఒకటైతే మక్కింది. ఇదిగో ఒకటైతే మక్కింది, ఇది ఒకటి మక్కింది. ఇంకా 6 అయితే మక్కలేవు, ఇంకా 5 మక్కలేవు. ఇది ఒకటైతే మక్కింది. చూద్దాము ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము ఒకసారి. చాలా బాగుంటుంది, నాకైతే ఫుల్ ఇష్టం ఇది. గాయస్, ఇక్కడ ఇప్పుడు 5 అయితే ఉన్నాయి చిత్తల పండ్లు. ఇంకొకటి నేను తినేసిన. ఇప్పుడు ఇక్కడనైతే తింటున్నా. ఇప్పుడు అది ఇంకొక వీడియో ఓపెన్ చేసిన. ఇప్పుడు అది ఎట్లా ఉందో ఒకటి చూపెట్టాను. అసలు అవుతుందో అవ్వదో అనుకున్నా, ఇప్పుడు అయ్యింది. కానీ ఇప్పుడు వీడియోనైతే సౌండ్ అయితే రాలేదు. నా మైక్ అయితే ఆఫ్ అయిపోయింది. ఇక్కడైతే ఉంది. ఇప్పుడు కూడా వస్తుందో వస్తలేదో అనుకున్నా. ఏమో వస్తుందో వస్తలేదో నాకైతే తెలియదు. నిజంగా ఇది టేస్ట్ అయితే చూద్దాము మళ్ళీ ఒకసారి. చేసిన కానీ అప్పుడేమో వాయిస్ అయితే రాలేదు. మళ్ళీ వీడియో చూడగానే సడన్ గా వాయిస్ అయితే రాలేదు. ఇందులో నుండి ఒకటైతే తీసుకున్నా. ఇది తిప్తారా పండు ఎట్లా అని మీకు తెలిసే, ఎట్లుంటుందో మంచిగా ఉంటుంది. ఇంకా ఇది మాత్రం చాలా సూపర్ గా ఉంది. ఎందుకంటే ఇది చెట్లతో పెరిగింది, చెట్లో డైరెక్ట్ మక్కింది, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదైతే చెట్టు మీద మక్కింది కాదు, ఇది మక్కేసిన నేను 1 డేలో అయ్యింది. ఇది 1 డే 2 డేస్ లో అయ్యింది. ఇది గింజ ఉంటుంది ఇలా, చాలా సూపర్ గా ఉంది. ఇంకా ఇది కూడా తినేస్తాను నేను ఇప్పుడు టిఫిన్ కి నాకు ఇదే అవుతుంది. ఇంకా మా అమ్మ కూడా అండింది, కానీ ఇదైతే తినేస్తాను నేను ఇప్పుడు. అండుతుంది. ఇక్కడ బాక్స్ అయితే పెట్టింది నా కోసం, ఇందులో బాక్స్ ఉంది. ఇంకా నేనైతే ఇప్పుడు చిప్తల పంట అయితే తింటున్నా. మా అన్నయ్య ఇవి మూసేద్దాం, ఇది మూసేస్తే అయిపోతుంది. ఇది మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే రేపన్నా ఎల్లుండన్నా అవుతాయి. గైస్, ఇప్పుడు కూడా లేట్ అయింది. ఇప్పుడు నేను కాలేజ్కి అయితే పోతున్నా. జల్దీ ఇప్పుడు తాళం కూడా తీసుకోవాలి. ఇంకా ఎక్కడెక్కడ తాళం పెట్టిందమ్మా, ఇక్కడ తగిలేసిన ఇక్కడ తీసుకున్నా. చల్లకపోతున్నా. ఇప్పుడు 9:12 లోపు నేను కాలేజ్లో ఉండాలా, కానీ 9:20 అవుతుంది. జల్దీ వెళ్ళాలి. ఓకే, చలో బండి చాలు పెట్టి కాలేజ్ అయితే వెళ్తాను. చలో బాయ్. నేను ఇప్పుడు మా కాలేజీలో ఉన్నా. ఇప్పుడే 2 పీరియడ్లు అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ మాకు. ఇప్పుడు మా సార్ ఏమో బిహేవియర్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి అయితే చెప్పిండు. ఇప్పుడు డ్రాయింగ్ అయితే వేయించిండు. ఇంకా ఈడ దాని గురించి ఉంది. గైస్, ఇప్పుడు మా ఫ్రెండ్ టుమక్ టుమక్ జాంది అనే పాట డాన్స్ చేస్తుండే. చేయరా ఇప్పుడే వేసిన. నేను ఇప్పుడు కాలేజీ నుండి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఈరోజు హాఫ్ డే అయితే వచ్చేసాను. ఇక్కడ నా బాక్స్ అయితే ఉంది, ఇంకా అన్నం అయితే తినలేను. ఇప్పుడు కాలేజీ నుండి తెచ్చిన బాక్స్ ఇది. ఇందులో నుండి ఇప్పుడు తినేస్తా అన్నం. ఇప్పుడు నేను అన్నము ఇంకా వంకాయ కూర. ఇది చెట్టుది, ఎప్పుడు చూపెళ్తాయి కదా, అదే చెట్టుది. ఇంకో ఇది అదే వంకాయ చెట్టు. ఇప్పటిదాకా నేను కూర తిన్నది. గిడ వంకాయ ఉండే, ఇది అదే అండేసింది మా అమ్మ. ఇప్పుడు వాళ్ళు అండింది వంకాయ చెట్టు, ఇది అదే చెట్టు.
ఇంకా ఇప్పుడు నేను చెట్లు కట్ చేస్తాను కదా, కట్ చేద్దాం. ఇటు పక్క కట్ చేస్తా. ఫస్ట్ కిందికి వచ్చినాయి. ఇప్పుడు వాన అయితే ఫుల్ వాళ్తుంది. ఇక్కడ వాన వలతలేదు, ఆగిపోయింది. ఇప్పటిదాకా పడ్డాయి. ఇప్పటిదాకా మొత్తం కాలేజ్ లో ఉన్నప్పుడు మొత్తం పడ్డాయి వాన. కాలేజీకి పోయేటప్పుడు కూడా వాన పడ్డాయి. ఇప్పుడు కాలేజీ నుండి వచ్చినాకనేమో వాన పడతలేదు, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఈ చెట్టు అయితే కట్ చేద్దాం. మొత్తం కాదు, చెట్టు మొత్తం కాదు, చెట్టు అంటున్నాను నేను. ఇక్కడ కింద కొమ్మలు అయితే కట్ చేద్దాం. నేను ఇప్పుడు ఈ పెద్ద కొడలు అయితే ఇస్తున్నాయి. ఇది కత్తి, ఇది మామిడికాయలను కట్ చేసేది, ఇది తక్కువ చేసేది. ఇది అంత పెద్ద ఉంది ఇది, అందుకని దీంతోనైతే కట్ చేద్దాం. ఇక్కడ కొమ్మలు అయితే కట్ చేద్దాం. ఇంత పెద్దగా కూడా అవసరం లేదు, ఒక చిన్నది అయితే సరిపోతుంది. ఏం కాదు, దీంతోనే కట్ చేద్దాం. కొన్ని ఒకవేళ కట్ కాకుండా దీంతోనే ఇంకో దాంతో కట్ చేద్దాం. చెప్తుంది కత్తితోనైతే, ఈ కొడలతోనైతే కట్ చేయమంటుంది. ఇది చిన్న ఉంది, దీంతో కట్ చేయొచ్చు. ఇది కొడలు అయితే ఇక్కడ వెళ్దాం, కత్తి వెళ్దాం, కొడలు తీసుకుందాం. ఇది హల్కా ఉంది, మంచి ఉంది. ఇది చాలా బాగా ఉంది. గాయస్ ఇక్కడ ముందైతే ఇక్కడ కొమ్మలు కొన్ని కిందికి అయితే వచ్చేసినాయి. ఈ కిందికి వచ్చిన కొమ్మలు కట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఒకటి అయితే కట్ చేశాను. పాయింట్ మొత్తం ఉంటుంది. ఇది ఒకటి కట్ చేస్తున్నా. ఈడొకటి ఉంది. ఇంకా ఈ కొమ్మలన్నీ అటు ఇటు వచ్చేసినాయి. ఇవన్నీ ఎట్లా కట్ చేయాలని అర్థం అవుతలేదు. ఇప్పుడు ఫస్ట్ ఒక సైడ్ ఒక చిన్న బ్రాంచ్ అయితే కట్ చేద్దాం. వీటనేమో పెద్ద చెట్టు ఉంది, అదంతా ఉండని. ఇది ఒకటి చిన్న చిన్న సైడ్ లకు వెరిన అయితే కట్ చేస్తాం. ఈడ కట్ చేస్తున్నా ఇప్పుడు. ఇంకా ఇది సైడ్ లో కట్ చేయక ఇప్పుడు మస్తు పెద్ద అయిపోయింది. దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇదేమో మీదికించి వచ్చింది కొమ్మ, మీదికించి కింద వరకు వచ్చేసింది కొమ్మ. మొత్తం మీదికించి వచ్చింది కొమ్మ. కిందికించి మీదికి వస్తాయి కానీ మీదికించి కిందికి వస్తున్నాయి ఈ కొమ్మలు. ఈ కానుగా చెట్టు. ఇప్పుడైతే కట్ చేసేసిన ఈ కొమ్మలన్నీ ఒక దగ్గర అయితే వేసేసిన. ఇంకా ఆడ కొన్ని ఉన్నాయి, ఆడ కొన్ని కొమ్మలు, ఈడ కొన్ని కొమ్మలు. ఇది అటు పక్కన అయితే వేసేస్తా. ఆడ ఆవులు ఉన్నాయి, 1 2 3 ఆడ అన్ని ఆవులు అయితే ఊకున్నాయి. 3 అటుపక్క ఆడ ఆవేమో తింటుంది. ఇప్పుడు కొద్దిగా కింద కొద్దిగా క్లీన్ అన్నట్టుంది కింద. ఇప్పుడు కొద్దిగా క్లీన్ అనిపిస్తుంది. ఇంకా మస్తు కావాలా. ఇదంతా చెత్త ఉంది, చెత్త అంతా వాడేయాలా. ఇంకా ఇటు పక్క కూడా క్లీన్ చేయాలి. ఇది మళ్ళీ చేస్తా. ఇప్పటికైతే ఇటు పక్కన అయితే క్లీన్ చేసేసాను. రేపు కూడా బందే మాకు, అందుకని రేపు అయితే చేద్దాము. నెక్స్ట్ బ్లాగ్ ఇంత పడేద్దాం. ఈ కొడల్ని ఇక్కడ అయితే పొంగ పట్టుకోతా. ఇక్కడ ఇవన్నీ ఒకటే వస్తుంది వేసేస్తా. ఇక్కడ కొమ్మలు ఉన్నాయి, జామకాయ కొమ్మలు, ఇంకా వేరే కొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ తీసేసుకున్నా, అన్న ఒకటే వస్తుంది తీసేసుకున్నా, పడేస్తున్నా. అటు పక్కన అక్కడ లోపలనైతే పడేసిన. ఇప్పుడు ఆడ ఆవులు ఉన్నాయి, చిన్న ఆవులు ఉన్నాయి, పెద్ద ఆవులు ఉన్నాయి. ఆడ 1 2 3 4 5 ఆవులు ఉన్నాయి ఆడ. ఇంకా ఇక్కడనేమో పడేసినాయి ఇప్పుడు కొమ్మలన్నీ. కొడలు మర్చిపోతున్నా, కొడలు తీసేసుకున్నా. ఇది లోపటనైతే పెట్టేస్తా ఇప్పుడు. ఇంకా ఈడ రేపైతే చేస్తా. ఇంకా ఈ వ్లాగ్ కి ఇంతే, చాలా లాంగ్ అయిపోయింది కావచ్చు వ్లాగ్. ఏమో ఒక 8 minutes అయితే చాలుతుంది. 8 minutes వ్లాగ్ చాలుతుంది, మస్తు అవుతుంది. ఇంకా ఇది మానిటైజ్ అయ్యే వరకు నేను ఇంత డైలీ ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తుంటా. ఇంకా ఈ వ్లాగ్ కింతే, నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఆగండి, ఈ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్.